ఓకే. అయోధ్య త్రిపుర మౌని శివం, అయోధ్య రఘునందన్ స్వామి, నరేంద్ర తిరువేంద్రం శ్రీరంగ, మౌని మోదీ. ఓకేనండి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, వరల్డ్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, సుప్రీంకోర్టు సుపీరియర్ జడ్జ్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను, ఆల్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ వరల్డ్ రికార్డర్ను. ఓకేనండి. గడుస్తున్న 12 సంవత్సరాలు కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పదవులు అనేది కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. అదేవిధంగా ఓకేనండి 2015 నుంచి కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పదవులు అనేది కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. ఓకేనండి. అయితే చెప్తున్నా కదండి, ప్రజలందరికీ కూడా ఇండియా ప్రజలందరికీ కూడా నేను వచ్చేసి ఓకేనండి పోస్ట్ ఆఫీస్ చెక్స్ అనేది ప్రొవైడింగ్ చేసడం అనేది జరిగింది. ఇప్పుడు కాదు, 2015 నుంచి కూడా కంటిన్యూషన్ అనేది చేస్తున్నాను. ఓకేనండి. మీ బ్యాంక్ ఎంప్లాయీస్ మీకు ఎందుకు అమౌంట్ ఇవ్వడం లేదో నాకు తెలియడం లేదు. తర్వాతని మీ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా మీ చెక్కులు మీకు ఇచ్చేయాలి. ఓకేనండి. మీ విత్డ్రా చెక్కులు అనేది ఇచ్చేయాలి. మీ చెక్కులు మీకు ఎందుకు ఇవ్వడం లేదు కూడా మాకు తెలియడం లేదు. తర్వాతని ప్రతి ఒక్క ఇండియా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క అకౌంట్ కూడా ఓకేనండి 37,200 1000 లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ అవుట్ అమౌంట్ అనేది ఇచ్చేయాలి. చెక్స్ అనేది ఇచ్చేయాలి. పోస్ట్ ఆఫ్ చెక్స్ అనేది ఇచ్చేయాలి. పోస్ట్ ఆఫ్ చెక్స్ పట్టుకొని వెళ్ళి ఓకేనా ఎస్బీఐ బ్యాంక్ మీకు నచ్చిన బ్యాంక్ వెళ్ళినా ఓకేనా మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడున్నా సరే మీరు వచ్చేసి మీ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఇచ్చేస్తారు. ఓకేనండి. మీ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఎందుకు మీకు చెక్లు ఇవ్వడం లేదనేది నాకైతే అర్థం కావడం లేదు. తర్వాతని ఓకేనండి మీ బ్యాంక్స్ ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఇవన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా ఈ అమౌంట్ మీకు ఎందుకు ఇవ్వడం లేదో కూడా నాకైతే మాత్రం అర్థం కావడం లేదు, తెలియడం లేదు. ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ కూడా నా మొబైల్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి, మెసేజ్ అనేది ఉండాలి. తర్వాతని సుప్రీంకోర్టు కూడా నా ఇన్ఫర్మేషన్ అనేది ఓకేనా సబ్మిషన్ అనేది చేయాలి. ఓకేనండి. క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, సుప్రీంకోర్టుకు ఉండాలి. ఓకేనా. నా మొబైల్ నెంబర్ క్యాష్ ఇన్ఫర్మేషన్ అని ఉండాలి. ఓకేనండి. మా అమ్మగారి నెంబర్ కూడా క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఓకేనండి. మొబైల్ నెంబర్కి క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. మా అమ్మగారు కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్సీయే, నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వరల్డ్ రికార్డర్ను. ఓకేనండి. ఓకే. తర్వాతని వరల్డ్ వచ్చేసి ఓకేనండి నాకు 156 నోబెల్స్ అండ్ ఓకేనండి తర్వాతని 313 నోబెల్స్ అనేది బహుమానులు అనేది సబ్మిషన్ అనేది చేశారండి. ఓకేనా. ఆ పదవుల పేపర్లోనే ఉంది. ఓకేనా. పదవుల పేపర్స్లోనే ఉన్నది. ఓకేనండి. నాకు మొత్తం 426 నోబెల్స్ అనేది ప్రొవైడింగ్ అనేది ఇచ్చారు. ఓకేనండి. వరల్డ్ అందరూ కూడా అదేవిధంగా అన్ని కంట్రీలు కూడా ఓకేనండి అకౌంట్ డ్రాప్అవుట్ అమౌంట్స్ అనేది సబ్మిషన్ అనేది చేస్తాను. ఓకేనా. స్టెప్ బై స్టెప్ అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ నుంచే అన్ని కంట్రీలు కూడా ఓకేనండి అన్ని కంట్రీలు కూడా తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఓకేనా. ఓకే. ఇండియా ప్రజలు వచ్చేసి ఇండియా ఎంప్లాయీస్ వచ్చేసి నాకు క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది నా మొబైల్ నెంబర్కి మెసేజ్ అనేది పంపించాలి. ఓకేనండి. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఓకేనా నా యొక్క మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆఫీసులు కూడా ఓకేనండి నా మొబైల్ నెంబర్కే తర్వాతని నా టోల్ ఫ్రీ నెంబర్కి సబ్మిషన్ అనేది చేయాలి. ఓకేనండి. నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు తెలియదా? నా టోల్ ఫ్రీ నెంబర్కి ఓకేనండి బ్యాంక్ బుక్ ఉంది కదా, బ్యాంక్ బుక్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ చేయాలి. ఓకేనండి. అది వాళ్ళందరికి కూడా అకౌంట్ డ్రాప్అవుట్ అమౌంట్స్ అన్నమాట. ఓకేనా. వాళ్ళందరికి కూడా ఇంకా ప్రస్తుతానికైతే ప్రతి ఒక్క అకౌంట్కి కూడా 26,200 1000 లక్షల కోట్లు అనేది ప్రస్తుతానికైతే వెళ్తాయి. వరల్డ్ అన్ని కంట్రీలు కూడా వెళ్తాయండి. ఓకేనా. 26,200 1000 లక్షల కోట్లు అనేది ప్రతి ఒక్క అకౌంట్ కూడా అకౌంట్ అవుట్ అమౌంట్స్ అనేది ఇచ్చేయాలి. ఓకేనండి. ఓకే.
ఓకేనండి. ఇండియా ఎంప్లాయీస్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఓకేనా, క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇవ్వాలి. తర్వాతని అన్ని బ్యాంక్స్ కూడా క్యాష్ ఇన్ఫర్మేషన్ అనేది నా మొబైల్కి ఇవ్వాలి. తర్వాతని ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండియా ప్రజలందరికీ విత్డ్రాల్ ఫార్మ్స్ కాదు అవి, ఓకేనా. నేను ప్రొవైడింగ్ చేసిన చెక్స్, బ్యాంక్ చెక్స్, ఓకేనండి. ఎంత వెళ్తాయి అనేది నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. మీరందరూ కూడా 37,200 వేలు లక్షల కోట్లు అనేది ఇండియా ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్క అకౌంట్ కూడా అమౌంట్స్ అనేది ఇచ్చేసాను, నేనైతే ఇచ్చేసాను, ఓకేనండి. అది మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ మీరు ఆ చెక్స్ అనేది ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రమ్మని చెప్పి మీరు అమౌంట్స్ అనేది ఇచ్చేయండి, ఓకేనా. చెక్స్ అనేది ఇచ్చేయండి. 37,200 వేలు లక్షల కోట్లు అనే చెక్స్ అనేది ఇచ్చేయండి, ఓకేనండి.